ఓటమి భయంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అటు ఫ్రీ బస్ పేరుతో భార్య డబ్బులను కూడా భర్త నుంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నో పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు కేటీఆర్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ ఇచ్చారని చెప్పారు. ఆడపిల్ల పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 అందించామన్న ఆయన ఇలాంటి ఎన్నో పథకాలను రేవంత్ సర్కార్ బంద్ చేసిందన్నారు. గతంలో గెలిపించినారు. మీరు గెలిపిస్తే ఆమె తీసుకుపోయి నేను మేయర్ చేసినాం మన పార్టీ నుంచి. మరి ఆమెకి ఏమైందో మరి ప్రభుత్వం రాగానే అయితే గాయమైపోయింది. ఇప్పుడు మరి మీకు కూడా సేవలు అందిస్తుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతుంది 2 ఏళ్ళ అంటే, మీరు ఆ తెలుగు సినిమా ఒకటి ఉంటుంది, నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు చూసిన, అహనా పెళ్ళంట అనే ఒక సినిమా వచ్చింది, చూసిరా మీరు? అహనా పెళ్ళంట సినిమా ఎట్లుంటదంటే, అందులో ఒక ఆయన పెద్ద మనిషి బాగా కంజూస్ ఉంటాడు, బాగా పిసిన. అయితే ఇంటికి ఎవరైనా వస్తే కూడా ఏం పెట్టాడు, ఉల్టా మళ్ళా అడ్డం పొడుగు మాట్లాడతాడు. ఆఖరికి మొత్తానికి మాయ మాటలు చెప్పి మోసం చేసి అబద్ధాలు చెప్పి బిడ్డకు పెళ్లి చేస్తాడు, కొత్త అల్లుని తెచ్చుకుంటాడు. ఇక మరి కొత్త అల్లుడు వచ్చినప్పుడు కొద్దిగా సారి అత్తగారింటికి ఏమంటాడంటే, కొత్త అల్లుని అల్లుడా మరి నీకు ఏం తినాలనిపిస్తుంది అంటాడు. అల్లుడు ఏమంటాడు, మామ నాకు చికెన్తోని మంచిగా చికెన్ వండి పెట్టి నాకు మంచి భోజనం పెట్టు అంటాడు. సరే పెడతా అంటాడు. పెడతా అని చెప్పి ఏం చేస్తాడు ఎరికేనా, అల్లుని ముంగట ఒక చిన్న ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో అన్నం పెట్టి పచ్చడి వేసి ముంగట ఆయన గోడ మీద ఆడ కోడిని అలడదీస్తాడు. దాన్ని చూసుకుంటా ఇది తిను, పచ్చడి మెతుకులు తిను, నీకు చికెన్ తిన్న ఫీలింగే వస్తుంది, చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్తాడు. కథగా కొద్దిగా కుడి ఎడమ గట్లే ఉన్నది. చూడరు మీరు 2 ఏళ్ల కిందట ఏం మాటలు చెప్పినారు, ఎన్నెన్ని మాటలు చెప్పారు మీకు. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఎన్ని మాటలు, ఒకటి కాదు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, గ్యారంటీ కార్డులను రాసిచ్చి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి, మేము అత్తలకు 4,000 ఇస్తాం, కోడలకు 2,500 ఇస్తాం, 100 రోజులనే ఇస్తాం అని చెప్పిండా లేదా? ఓ గల్లి గల్లి తిరిగి లొల్లి పెట్టి మామూలు కాదు, కార్డులు కొట్టి కార్డులు ఇంటింటికి వంచి ఆగమాగం చేశారు. ఎంత అన్యాయం అంటే, కేసీఆర్ గారు ₹1,00,000 ఆడపిల్ల పెళ్లికి ఇస్తే, లగ్గానికి ఇస్తే, నేను ₹1,00,000 కాదు మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం? మీ మెడల పుస్తల తాడు గుంజుకోపోకపోతే వీళ్ళే గొప్పోళ్ళు. అంత దుర్మార్గులు, అంత అరాచక ప్రభుత్వం ఇవాళ వచ్చినది. 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు 2 ఏళ్లలో ఏమన్నా మంచి జరిగిందా, ఎవరికన్నా లాభం జరిగిందా అంటే ఒకటి చెప్తాడు, ఫ్రీ బస్. ఇక ఫ్రీ బస్సు అందం ఎంత ఉందంటే, ఆ ఇంట్లో ఉన్న మగోళ్ళకేమో డబుల్ టికెట్ అట, ఇంట్లో ఉన్న పిల్లగాళ్ళకేమో చాలా పెంచి బస్ పాసులు కూడా 25% పెంచిండు. లాభం అయిందా నష్టమైందా? మరి ఒక చేత్తో తీసుకున్నాడు, ఇంకో చేత్తో ఇస్తే లాభం ఎట్లయితుంది? ఇలా ఫ్రీ బస్సు అని దాని మీద గొప్ప పోజులు కొడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండు. ప్రచారం చేసేటప్పుడు మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పోతాయి, వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు, మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి, ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి. అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను? నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా, అది బంద్ పెడతా. నేను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష. ఆ పదవి మంత్రి పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష. మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయారు. ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు, ఈ దేశంలో ఇందిరమ్మను ఒడగొట్టిరు. మరి ఈయన ఎంత 3 ఫీట్ల మనిషి, గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన నేనేదో రాజు అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా, నన్ను మించిన వాడు లేడు, నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా,